హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి పావని రెసిపీస్. నేను మీ పావని. ఇవాళ మీకు నేను బీరకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఎప్పుడు చేసే విధంగా బీరకాయ తొక్కుతో కాకుండా ఫుల్ బీరకాయతో కూడా పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది. ఈ బీరకాయ పచ్చడిని మనము అన్నంలోకే కాకుండా టిఫిన్, దోశ, ఇడ్లీ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. ఎక్కువగా రైస్ లోకి చాలా బాగుంటుందండి. అన్నం వేసుకుని కొంచెం ఈ పచ్చడి వేసుకుని అందులో నెయ్యి వేసుకుని తిన్నామంటే ఎక్సలెంట్ గా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా బీరకాయ ఉందంటే తప్పకుండా ఇలా బీరకాయ పచ్చడి చేసుకుని తింటే బాగుండు అని అనిపించే విధంగా ఉంటుంది. కాబట్టి మీకు ఈ రోజు ఈ బీరకాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అందుకోసం నేను ఇక్కడ 1/2 kg లేత బీరకాయలను తీసుకున్నాను. లేత బీరకాయలు తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను 1/2 kg లేత బీరకాయలు తీసుకుని నీట్ గా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి పైన ఉన్న పీల్ తీసుకోవాలి. మొత్తం పీల్ తీసేయకూడదు. మనకి ఇక్కడ చూడండి లేయర్ టైప్ లో ఉంది కదా, ఓన్లీ ఈ లైన్ మాత్రమే తీసేయాలి. చూడండి, ఇలా పీలర్ తో నీట్ గా పీల్ తీసుకోవాలి. చూడండి, ఇలా బీరకాయకి నీట్ గా పీల్ తీసేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకుందాము. ఇలా కార్నర్స్ కట్ చేసేసుకొని ఇలా ఈ సైజ్ పీసెస్ వచ్చే విధంగా మనం బీరకాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఇలా బీరకాయనంతా నీట్ గా కట్ చేసుకోవాలి. ఇలా నీట్ గా కట్ చేసుకున్న తర్వాత ఈ బీరకాయని పక్కన పెట్టుకుని ఇప్పుడు పచ్చడి కోసము గ్యాస్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో నేను తీసుకున్న 1/2 kg బీరకాయకి నేను ఇక్కడ 10 నుంచి 12 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మీరు కొంచెం స్పైసీగా తింటాను అనుకుంటే ఇంకొక 2 యాడ్ చేసుకోవచ్చు. నేను వేసేటివి 1/2 kgకి పర్ఫెక్ట్ గా సరిపోతుందండి. ఇలా పచ్చిమిర్చి వేసుకొని వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 70% ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్ లో పెట్టుకుందాము. ఇప్పుడు అదే పాన్ లో ఇంకొక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకుని ఉన్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. ఇందులోనే ఒక 3 టమాటాలను తీసుకుని వాటిని ఈ సైజ్ పీసెస్ గా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకుంటున్నాను. మరీ ఎక్కువ వేసుకోకూడదు. 1/2 నిమ్మకాయ అంత సైజు చింతపండు వేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్ని వేసేసుకున్న తర్వాత ఈ బీరకాయ ముక్కల్ని టమాటా ముక్కల్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం మగ్గడానికి మూత పెట్టుకుని ఒక 10 నుంచి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని నీట్ గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల మనకి మాడిపోకుండా ముక్కలు బాగా మెత్తగా మగ్గుతాయండి. ఒక 50% ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడంతా కొత్తిమీర తీసుకుని నీట్ గా వాష్ చేసుకుని వేసుకోవాలి. వేసుకుని టమాటా ముక్కలు బీరకాయ ముక్కలు బాగా మెత్తబడే వరకు నీట్ గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా నీట్ గా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా చూడండి బాగా మెత్తబడిపోయి బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జాడీ తీసుకుని ఫస్ట్ ఇందులో పచ్చిమిర్చి, జీలకర్ర వేసేసుకొని ఫస్ట్ పచ్చిమిర్చిని ఇలా మిక్సీ వేసుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకుని ఉన్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. వేసుకుని ఇందులోనే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఇందులో వాటర్ ఏమి వేయనవసరం లేదు. వాటర్ వేయకుండా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దాము. గ్యాస్ మీద ఒక బాండల్ పెట్టుకుని ఇందులో 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు అన్ని వేసుకున్న తర్వాత ఇలా పోపు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక 2 ఎండుమిర్చిని ఇలా ఇంచుకొని వేసుకుంటున్నానండి. ఫైనల్ గా ఎండుమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మిక్సీ వేసుకుని ఉన్న బీరకాయ పచ్చడి ఉంది కదా, అది వేసుకుని ఒక 1 మినిట్ ఈ పోపులో ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై అయిపోయిన తర్వాత చూడండి, బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుని మనం బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. అంతేనండి, చాలా సింపుల్ గా ట్రై చేయొచ్చు. అన్నంలోకి, టిఫిన్ లోకి, దేంట్లోకైనా ఈ బీరకాయ పచ్చడి టేస్టీగా, స్పైసీగా ఎక్సలెంట్ గా ఉంటుంది. కొంచెం వేడి అన్నం వేసుకుని ఈ బీరకాయ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తిన్నారంటే ఎక్సలెంట్ గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎక్సలెంట్ గా ఉంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా నోటిఫికేషన్స్ ముందుగా రావాలి అంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మీరు కూడా ఇలాగే బీరకాయ పచ్చడి ట్రై చేసినప్పుడు తప్పకుండా ఒక కామెంట్ చేయండి, మీకు ఎలా వచ్చిందో ఈ బీరకాయ పచ్చడి టేస్ట్ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.